రుద్రాక్ష దీపం అంటే ఏమిటి? రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి? రుద్రాక్ష దీపం వెలిగించినందువలన ఫలితం ఏమిటి? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవు నేతిని గాని వేసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీనినే రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది. ప్రదోషకాలే శివనామ స్మరణ సకల పాపహరణం. ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేష ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి. తీవ్రమైన అనారోగ్యంతో కానీ అప్పులతో ఉన్న వారికి, ఏదీ ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల బాధలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపం, మొండితనంతో ఇబ్బంది పెడుతున్నా వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి పరమేశ్వరునికి కొబ్బరి నైవేద్యం పెట్టి శివ స్తోత్రాన్ని గాని శివునికి సంబంధించిన ఏ మంత్రాన్ని అయినా చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. కొన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు. ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు. ఇది ఖర్చుతో చేసేది కాదు కదా. అదే ప్రమిద, అవే రుద్రాక్షలు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఆ పిండి దీపం కొండ ఎక్కగా నీటిలో కలిపి చెట్టుకు పోయాలి. రుద్రాక్ష దీపం పరమ శ్రేష్టం. అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికి ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి. ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో పని గాని ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి సోమవారం భక్తితో 10 నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితం అంతా ఆనందమయంగా, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి శివానుగ్రహం పొందుతారు.